సేమియా దద్దోజనానికి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. సేమియా దద్దోజనానికి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో శిరీష గారు, ఓకే, ఐటమ్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. సో సేమియా అదేంటంటే ఆల్రెడీ బాయిల్ చేసింది, బాయిల్ చేసిన సేమియాతో మనం డైరెక్ట్ గా తాలింపు వేసుకుని ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు ఇది. సో నేను చూపిస్తాను ఎలా చేయాలో. ఓకే, సో అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం అంటారు ఇమీడియట్ గా? ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దామండి? ఫస్ట్ జీడిపప్పు తీసుకుని దాన్ని గీలో ఫ్రై చేసుకోవాలి. సో ఫస్ట్ అది చేద్దాం. ఓకే, ఆన్ చేస్తారు. యా, కొంచెం గీ తీసుకుని ఫస్ట్ జీడిపప్పును ఫ్రై చేసుకుందాం. ఓకే, సో నెయ్యి వేడైందండి. నెయ్యి కరిగిపోయింది. ఇప్పుడు జీడిపప్పు యాడ్ చేసి మిక్స్ చేసుకుందాం. ఓకే, శిరీష గారు, మామూలుగా గోదావరికి ఎటకారం ఎక్కువ అంటారు కదా? చాలా ఎక్కువ. మీకు కూడానా? కొంచెం సమయం సందర్భం బట్టి వెటకారం వస్తూ ఉంటుంది. ఓకే, టైం పడుతుంది అనుకుంటా బయటకు రావడానికి. అంతే. జీడిపప్పు ఫ్రై అయిపోయిందండి. నెక్స్ట్ జీడిపప్పు మంచిగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయింది. దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఓకే, కానీ ఏమైనా దేంట్లో అయినా డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ టేస్ట్ వేరు, ఫ్లేవరే వేరు కదా. యా, ఓకే శిరీష గారు, నెక్స్ట్ ఏంటంటే జీడిపప్పు ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుని తాలింపు పెట్టుకుందాం. ఇందులోకి తాలింపు ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. ఓకే, సో దద్దోజనం కాబట్టి. ఎస్, ఇందులో మనం ఆవాలు యాడ్ చేసాము, పచ్చిశనగపప్పు యాడ్ చేసాం, జీరా యాడ్ చేస్తున్నాం. ఓకే, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగిలిన కూడా యాడ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎండుమిర్చి యాడ్ చేద్దాం. ఓకే, సో శిరీష గారు, ఎన్ని డేస్, ఎన్ని మంత్స్, ఇయర్స్ మ్యారేజ్ అయ్యి? 2 years అవుతుందండి. 2 years రీసెంట్గానే అయింది. 2 years. ఓకే, ఫైన్. సో మ్యారేజ్ తర్వాత లైఫ్ ఎలా ఉంది? మ్యారేజ్ తర్వాత కొత్తగా ఉంది, కొంచెం అలవాటు అవుతుంది. అలవాటు అయిపోయింది యాక్చువల్లీ. ఓకే, సో ఫైన్, బాగుంది. మ్యారేజ్ తర్వాత లైఫ్ కూడా బాగుంది. పెద్ద డిఫరెన్స్ కనిపించలేదు. ఈజ్ వెరీ సపోర్టివ్. సో అందుకే అంత డిఫరెన్స్ ఏం కనిపించలేదు. మా ఇంట్లో ఉన్నట్టే అనిపిస్తుంది నాకు. ఓ, మ్యారేజ్ తర్వాత కూడా ఆల్మోస్ట్ సేమ్ ఫీలింగ్. ఓకే, సో మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. సాఫ్ట్వేర్. ఓకే, సో మీరు కూడా? నేను ఎంప్లాయ్, వర్కింగ్. నేను కూడా. సో వీకెండ్స్ మాత్రమే ఇలాంటి కొత్త కొత్త ఏమన్నా ట్రై చేసుకోవడం, ఇవన్నీ చేయడం, ఇవన్నీ వీకెండ్స్. బాగా వీక్ డేస్ అంతా కోడ్ మీద ట్రై చేస్తూ ఉంటారు. అంతేగా. ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేద్దాం. ఓకే, సో అయితే జాబ్, హౌస్ హోల్డ్ వర్క్స్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? స్టార్టింగ్ లో కొంచెం కష్టం అనిపించేది. ఎంత చేసినా సరే లేట్ అయిపోయేది ఆఫీస్కి, లేకపోతే ఈవినింగ్ వచ్చరికి టైర్డ్ గా అలాగా అనిపించేది. బట్ లేటర్ ఆన్ ఎలా మేనేజ్ చేయాలి, దేనికి ఎంత టైం ఇవ్వాలి అనేది తెలుసుకున్నాను. సో అప్పటి నుంచి కొంచెం ఈజీ అయింది. సో మా వారికి కూడా పెద్ద కిచెన్ లో ఎక్స్పీరియన్స్ లేదు, బట్ పెళ్ళైకి తనకు కూడా కొంచెం కొంచెం హెల్ప్ చేయడం అవన్నీ స్టార్ట్ చేశారు. సో అప్పుడు కొంచెం ఈజీ అయిపోయింది. ఎప్పుడైనా చేసి పెట్టారా ఈ 2 years లో మీకు ఏదన్నా ఒక వంట? చేశారండి. చేశారు. ఏ వంట? ఓన్లీ ఎగ్ ఫ్రై చేస్తారు. ఓకే, అదొకటి చేస్తారు అంతే. ఎగ్ ఫ్రై చేస్తారు. ఎప్పుడైనా చికెన్ ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, ఫైన్. సో మీరు ఫస్ట్ చేసి పెట్టిన వంట ఏంటి మీ వారికి? నేను పొటాటో ఫ్రై చేశాను ఫస్ట్, ఆ తర్వాత చికెన్ బిర్యానీ చేశాను. అలా అలా మెల్లగా ఒకటి నచ్చినా నచ్చకపోయినా బాగుందనే చెప్తారు. తనకు టేస్ట్ అనుకూలంగా చేయడానికి ట్రై చేస్తుంటాను డైలీ. ఓకే, ఫైన్. సో వేగిపోయాయండి, తాలింపు అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే ఒక పక్కకి అల్లం లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఓకే, కొంచెం చిన్నగా జస్ట్ ఆ పచ్చి ఫ్లేవర్ పోవడానికి కొంచెం ఫ్రై చేస్తే సరిపోతుంది. ఓకే, సో అల్లం ముక్కలు కూడా వేసేసాము. ఇది కూడా ఫ్రై అయిపోయింది. అంతేనండి, ఇంకేమన్నా? అంతేనండి. నెక్స్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. ఓకే, ఇదిగోండి. ఇది ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఉడికించుకున్న సేమియాని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేద్దాం. ఓకే, సో ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాము సేమియాని. ఎస్. సో
సో ఇందులోకి కర్డ్ని తీసుకుందాం. ఇంకా దద్దోజనం అంటేనే పెరుగు కదా, పెరుగు కదా. ఇది చాలా చలవ చేస్తుందని కూడా అంటారు. మనకి సమ్మర్ వాటిల్లో ఎక్కువగా అవునండి తింటూ ఉంటాం. మీరంటే అంటే బయట అంతా హీట్ ఉంటుంది కాబట్టి బాడీకి చలువ చేయడానికి. సో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం క్వాంటిటీ చూసుకుంటూ పెరుగుని కలుపుకోవాలి. ఓకే, అంటే ఆ సేమియాకి సరిపడా అంతా పెరుగు యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, కొంచెం యాడ్ చేసుకుందాం. ఓకే, రైస్ క్యాలరీస్ అని మనకి కార్బ్స్ అని కొంచెం మంది అవాయిడ్ చేస్తారు కదా, సో అలాంటప్పుడు సేమియాతో అప్పుడప్పుడు ట్రై చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఎక్కడ నేర్చుకున్నారండి ఈ రెసిపీ? ఇది పశ్చిమ గోదావరి రెసిపీ అండి, మా మదర్ దగ్గర నేర్చుకున్నాను. ఓకే, సో ఇంట్లో మీ అమ్మగారు చేసి పెట్టేవాళ్ళు? చేస్తుంటారు. ఇది పెరుగు కాసేపటికి గట్టిగా అయిపోతుంది. అది గట్టిగా అవ్వకుండా కొంచెం పాలు యాడ్ చేసుకుంటే కొంచెం లూజ్గా ఉంటుంది. ఓకే, ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో మరీ గట్టి పడకుండా ఉండడానికి. ఇందులోకి సరిపడా సాల్ట్. ఓకే, మిర్చి, నెక్స్ట్ మనం ఇందులో ప్రిపేర్ చేసుకున్న తాలింపుని యాడ్ చేసుకుందాం. ఓకే, సో తాలింపు మొత్తం కూడా దాంట్లో వేసేసుకుందాం. మంచిగా మిక్స్ అయ్యింది, తాలింపు ఉప్పు అన్నీ మిక్స్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు దీన్ని ఫైనల్గా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఓ ఇట్స్ డన్. ఇంకా ఇట్స్ డన్, వెరీ సింపుల్, చాలా సింపుల్గా ఉందండి నిజంగా. ఓకే ఫైన్, సో అయితే ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే అంతేనా, ఇంకేం లేదా? క్యాష్యూ యాడ్ చేసుకోవాలి. ఓకే, జీడిపప్పు గార్నిషింగ్ మనకి మంచిగా క్రంచీగా తగులుతూ ఉంటే బాగుంటుంది. ఫైన్, ఓకే ఇటు ఇచ్చేయండి, నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటాను. సో మొత్తం చక్కగా పాలు పెరుగు స్మెల్ ఇలా వస్తుంది. సో శిరీష గారు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను, అంతేనా? దీనిపైన కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకుందాం. ఓకే, అప్పుడు ఇంకా క్రంచీగా బాగుంటుంది. ఫైన్, సో వేయించి పెట్టుకున్న జీడిపప్పు. ఎస్, సో వేయించి పెట్టుకున్న జీడిపప్పుని పైన ఇలా గార్నిష్ చేసేసుకుందాం. సో సేమియా దద్దోజనం రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. సేమియా దద్దోజనానికి కావలసిన పదార్థాలు: నెయ్యి, నూనె, జీడిపప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు, పెరుగు, పాలు, ఉప్పు, పచ్చిమిర్చి. సేమియా దద్దోజనం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో నూనె పోసి అందులో ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు వేసి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న సేమియా, పెరుగు, పాలు, సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి, వేయించుకున్న పోపు వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి వేయించిన జీడిపప్పు వేసి సర్వ్ చేసుకుంటే సేమియా దద్దోజనం రెడీ.